இதுக்கு சப்போர்ட் வந்து கேமராமேன் சார் శ్యామ్ సార్ అండ్ వీళ్ళందరూ పక్కన ఉంటారు. ரொம்ப హెల్ప్ఫుల్గా ఉన్నారు ఆర్టిస్ట్ అందరూ. వాళ్ళు పని చేసి వెళ్ళలేదు. ఇప్పుడు మేడం ఉంటారు, ఇలా అంటే ఇలా అందరూ మాట్లాడుకుని అంత ఫ్రెండ్లీగా, అది ఆయనకి చాలా కొత్త అలా లేదు. ఆయన ఫ్యామిలీలా అందరూ ఉన్నప్పుడు ఇది హ్యాపీగా చేశాడు. అంత టెన్షన్ నాకు ఇవ్వలేదు. సో 15-20 ఇయర్స్ తర్వాత బట్ నేను ఫీల్ అయినా ఫైట్లో వాడు లైవ్గా చేసినప్పుడు నేను వెళ్ళిపోయి ఏడ్చేసి వస్తా. అది వాళ్ళకి తెలీదు, చా ఇలా కష్టపడుతున్నాడే, నేను ఎందుకు కూడా హీరో చేసావు, ఈ పావం ఉందని నేను ఫీల్ అవుతాను నేను. అది ఎవరికి తెలియదు. అది అప్పుడు రెయిన్ ఉంటుంది, సో నా డ్రాప్ రెయిన్ కూడా వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు వెళ్ళి ఓకే లేదా, లేదు డాడీ ఐఎమ్ డూయింగ్ ఓకే డాడీ, நீங்க பேசக்கூடாதுன்னா ஃபைட்டர்ஸ் అందరూ వేయలేదు డాడీ, వద్దు డాడీ. ஒரு స్కూల్లో పడిగిన ஒரு 25 ఇయర్స్ అప్పుడు పర్వాలేదు. ஒரு 30-25 ఇయర్స్ వచ్చిన అబ్బాయి ఫైట్ చేసినప్పుడు అంత పెయిన్ ఎలా ఉంటుంది థింక్ చేయండి. அதில் వేరే మిస్సింగ్ ఉంటుంది, కింద రోల్ శాండ్ వాటర్ నరగా అనిపిస్తాడు. సీరియస్గా దానికి పబ్లిక్ చేయాలి. నాకు నేనే ఐఎమ్ నాట్ సైకో లైక్ డైరెక్టర్ కష్టపడుతున్నాను, నాకు ఏం కావాలో అది కావాలా లేదు, వాళ్ళ దగ్గర ఉన్న విషయం ఎడతీస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒవ్వొరు హీరోకి ఏ స్టైలో ఆ స్టైల్లో డ్యాన్స్ మాస్టర్ వెళ్తాను. నా డ్యాన్స్ నాగార్జున గారికి ఇవ్వను, ఆ స్టైల్లో ప్రభాస్ స్టైల్లో మీకు తెలుసు. సో అలాగే ఆయన స్టైల్లో వెళ్ళాను. ఆయన కష్టం ஆனால் ఆయన ఫైట్లో సీరియస్గావే నా వచ్చి ఫీల్ అవుతాను వైఫ్ దగ్గర, అటు చెప్పు ఓవరా రేపు ఏదో ఇచ్చిన షూటింగ్ క్యాన్సిల్ అయిపోతుంది அப்படின்னா అంత అందరం నా ఈ మూవీలో ఒవ్వొరు క్యారెక్టரும் అండ్ ఎస్తరా దీని తర్వాత ఆల్ ఆడియన్స్ హార్ట్లో ఉంటారు. రోహిత్ అంతే 100%, ఆయన ఇంతవరకు ఆ క్యారెక్టర్ చేయలేదు. హీరోని ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్, అందరూ ఇంపార్టెంట్ రోల్.